మన జీవితంలో అనుకోని నష్టం, అనుకోని కష్టం వచ్చినప్పుడు ముందుగా మనం దూరం అయ్యేది దేనికి? దేవునికే కదా. ఎందుకని? దేవుడు నాకు అన్యాయం చేశాడు. నేనే కనిపించాను ఆయనకి? నా బిడ్డనే తీసుకెళ్ళాలా? నా భర్తనే తీసుకెళ్ళాలా? ఎక్కడున్నావయ్యా అసలు? నువ్వు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ఎలాంటి క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది చూడండి దేవుణ్ణి మనం. ఎందుకండి దేవుణ్ణి ఇలా మాట్లాడుతూ ఉంటుంది సమాజం? అంటే మనుషులు అంటే మనుషులు ఊరుకోరు కదా, దేవుడు కనిపించడు కదా. ఏదైనా అనేయొచ్చు అనుకుంటున్నారేమో, కానీ మన నోట నుండి వచ్చే ప్రతి మాటకు మనం ఏం చేయాలి? లెక్క చెప్పాలి. జాగ్రత్త, దేవుడు వినట్లేదులే అనుకుంటున్నారేమో, కానీ ప్రతిదీ కూడా దేవుడు వింటాడు. నేనే కనిపించానా? నా బిడ్డే కనిపించిందా అంటే పక్కింటి వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళమనా? అంతే కదా. మరి నేనేనా అంటే నాకు కాకుండా ఇంకొకరికి చేయమనా? ఏం మాట్లాడుతున్నారు? కొన్నిసార్లు అండి మనం మాట్లాడేటప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కానటువంటి మాటలు మన నోటి వెంట వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇలాంటి పరిస్థితి మనమైతే ఇలా ఉంటామేమో. నష్టం జరిగినప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోతామేమో. కానీ అందుకు భిన్నంగా అన్నమ్మ గారు ఏం చేస్తున్నారు? దేవునికి దగ్గరగా వెళ్తున్నారు.